మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. జనరల్గా ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనే సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. దానికి ముఖ్య కారణం విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, అలాగే ఎముకల్లో పట్టుతం తగ్గిపోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా మందిలో చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు. సో విటమిన్ డిని న్యాచురల్గా మనకి సన్లైట్ ద్వారా వస్తుంది. సో ఫుడ్ సోర్సెస్ ద్వారా విటమిన్ డిని కూడా పెంచవచ్చు, అలాగే మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలను కూడా బలం చేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు. మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. సో సార్ తో మాట్లాడి ఆ సింపుల్ రెసిపీ ఏంటి, ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా సహజం అయిపోయాయి. అలాగే మోకాళ్ళ చుట్టూ బలం పెంచాలి, ఆ కండరాలు బలం పెంచాలి అంటే ఒక మంచి రెసిపీని ఈరోజు మా వ్యూవర్స్ కి చూపిస్తానన్నారు. ఏంటది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎముకల్లో ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ అంటే నాట్ ఓన్లీ నీ పెయిన్స్ని, టోటల్ ఎముకలు ఏ నొప్పైనా కాల్షియం కావాలి. కాల్షియం రికవరీ, రిగ్రేటింగ్, రిసీవింగ్ ఆఫ్ కాల్షియం కావాలి అంటే విటమిన్ డి ఉండాలి. ఓకే. అయితే మనం తీసుకునేటటువంటి రెసిపీలో కాల్షియం వస్తుంది, అలాగే విటమిన్ డి కూడా మనకి పుష్కలంగా అందుతుంది. అది మనం మామూలుగా ఇందాక మీరు చెప్పినట్టు సన్ రైజ్ నుంచి విటమిన్ డి వస్తుంది, కానీ కాల్షియం వచ్చేసి మనం తినే ఆహారంలోనే వస్తుంది. మరి తీసుకున్నటువంటి కాల్షియం ఎలా డిపాజిట్ అవుతుంది అంటే విటమిన్ డి ఉంటేనే కాల్షియం తీసుకునే అవకాశం ఉంటుంది శరీరం. తర్వాత మరి కాల్షియం ఎవరికి తక్కువ ఉంటుంది, ఎవరికి అవసరం. ఎస్, అక్కడికి వస్తే చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలు, చిన్న ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలకి కాల్షియం చాలా అవసరం. అలాగే పెద్దవాళ్ళకి, వృద్ధులకి కాల్షియం ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి కావాలి కాబట్టి వృద్ధులకు కూడా కాల్షియం అవసరం. తప్పనిసరిగా ఈ రెండు ఏజ్ గ్రూప్స్, బిలో చిన్న ఇన్ఫాంట్స్కి, దెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాల్షియం తప్పకుండా నెసెసరీ అవసరం. ఎప్పుడైతే 40 years 50 years దాటాక ఎముకలన్నీ పెలుసుబారిపోతుంటాయి, ఊరికే విరిగిపోవడం, వంగిపోవడం అవి సంభవిస్తాయి. అవి రాకుండా ఉండడానికి ఇలాంటి రెసిపీస్, కాల్షియం, విటమిన్ డి ఉన్నటువంటి మంచి ఆహారం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో దానికి ప్రధానంగా కావాల్సిన వస్తువులు ఏంటంటారు? ఇప్పుడు చూద్దాం. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్స్ అంటారు. ఓకే. ఫ్లాక్స్ సీడ్స్. ఎస్. దెన్ ఆల్మండ్స్, బాదం. నెక్స్ట్ వచ్చేసి కాజు, జీడిపప్పు అంటారు, కాజు అంటారు. ఇది నువ్వులు, రెడ్ బ్లాక్ నువ్వులు. ఎస్. రెడ్ ఉంటాయి. ఎస్. కాపర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది, అదనమాట. ఓకే. ఎస్. ఇక్కడ వచ్చేసి బెల్లం, అందరికీ తెలుసు బెల్లం. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది, వేరే ఎముకలకు కూడా కాస్త బలాన్ని చేకూరుస్తుంది, అందుకని అది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ ఇది? ఎస్, మిక్సీ తీసుకోండి, అన్ని మిక్సీ పట్టేయడం అంతే, ఒకటి తర్వాత ఒకటి వేసేసి. ఓకే. సో ముందుగా బాదమ్స్ వేసుకుంటున్నాము, దెన్ కాజు. ఓకే. ఫ్లాక్ సీడ్స్, నువ్వులు. ఓకే. ఎర్ర నువ్వులు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామా సార్? ఓకే. ఇప్పుడు బెల్లం వేసేసుకోండి. ఓకే. ఓకే, ఇప్పుడు మనం బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలి సార్? ఈ పౌడర్ ఏముందంటే మార్నింగ్, ఈవినింగ్ 1 స్పూన్ మామూలుగా తీసేసుకోవచ్చు. భోజనం తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవచ్చు. లేదా పాలతో 1 cup ఆఫ్ పాలలో కలుపుకొని తాగేసేయచ్చు, టీ లాగా. ఇది ఒక పౌడర్ వేసి కాస్త మరిగించేసి అలాగే తాగేయచ్చు. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. కావాల్సిన ఇంటిగ్రేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్దాం, వినండి. మామూలుగా నువ్వులు, ఎర్ర నువ్వులు, అండ్ యాజ్ వెల్ as ఆల్మండ్స్, కాజు, ఫ్లాక్ సీడ్స్ అండ్ బెల్లం. ఈ 5 రకాల పదార్థాలతో మామూలుగా పౌడర్ లాగా చేసి పెట్టుకొని టైట్ కంటైనర్లో పెట్టి మూత పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు పొద్దున, సాయంత్రం ఒక్కొక్క చెంచా డైరెక్ట్ అలాగే తినేయచ్చు,
లేదా పాలలో కలుపుకొని తాగొచ్చు. కొంతమంది వీటిని ఎస్, డయాబెటిక్ పేషెంట్స్ అయినట్లయితే బెల్లం కలపకుండా డైరెక్ట్ వాడాలి. కొంతమంది వీటిని లడ్డూస్ లాగా కూడా చేస్తుంటారు, అలా కూడా ఇలా చేసుకోవచ్చు. చిన్న ఉండలా వేసేసి రోజు ఈ మాత్రం ఉండ తినేసేయచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. వెరీ నైస్. కాస్త బెల్లం ఎక్కువ వేస్తే ఉండ వస్తుంది ఇప్పుడు. అవును, వస్తుంది. ఎస్. సో మొత్తానికి మా వ్యూయర్స్కి ఒక్కసారి దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి సార్, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో చెప్పారు. సో ఇది కేవలం మోకాళ్ళు నొప్పులకే పనిచేస్తుందా, ఇంకేమైనా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా పనిచేస్తుందా? ఇదేంటంటే అన్ని రకాల ఎముకల ఎదుగుదలకి, ఎముకలలో కాల్షియం పెరగడానికి పనిచేస్తుంది. రిసీవింగ్ కాల్షియం ఆహారంలో నుండి తీసుకోవాలంటే విటమిన్ డి కూడా మన శరీరంలో ఉండాలి. అంటే ఈ రెసిపీ వల్ల విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి విల్ గెట్ కాల్షియం అనమాట. కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది, అబ్జార్బ్ ఇన్ ద బోన్స్. దానివల్ల ఎముకల గట్టితనం వస్తుంది, ఎముకలు పుష్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఓకే, కాల్షియం అబ్జార్ప్షన్ కావాలి, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది. దానివల్ల ఎముకలు విరిగిపోవడం, ఎముకలు గుల్లబారిపోవడం, పెలుసుబారిపోవడం, ఇలాంటి లోపాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా ఈజీ రెసిపీ, అసలు 2 minutes లో అయిపోయింది రెసిపీ. అసలు అందరికి అందుబాటులో ఉండే ఐటమ్సే దొరుకుతాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు వాడవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, చాలా సింపుల్ రెసిపీ. అలాగే ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులకి అండ్ ఇతర ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి కూడా ముఖ్యంగా సోర్స్ అంటే మనకు సన్లైటే కాదు, ఇంటర్నల్ గా మన ఫుడ్ ద్వారా లభించే ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఈ రోజుల్లో బరువు పెరుగుతున్నారు చాలా మంది. సో ఓవర్ వెయిట్ అవ్వకుండా వాళ్ళ బాడీని, వాళ్ళ వెయిట్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి, నార్మల్ వెయిట్లో, ఐడియల్ వెయిట్లో ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ముందు వెయిట్ తగ్గించుకోవడానికి, అంటే బరువు పెరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా జాగ్రత్తల్లోకి వెళ్ళినట్లయితే సమయాలు పాటిస్తూ, సరైన సమయం పాటిస్తూ ఆహారం తీసుకోవడం, అలాగే నిద్ర కరెక్ట్గా సరైన సమయంలో నిద్రించడం, సరైన సమయంలో ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ లాంటివి చేయడం, ఇది చేస్తూ ఉంటే కొంతవరకు బరువును అదుపులో పెట్టుకోవచ్చు. భోజనం కూడా అసంబద్ధమైన ఆహారం, నియమిత వేళలు లేకుండా మాటికి భుజించడం, మాటికి తినడం, ఆహారం తీసుకోవడం, అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల బరువు పెరుగుతుంటాం. కాబట్టి అసంబద్ధమైన ఆహారం తీసుకోకుండా సరైన సమయంలో వేళలు పాటిస్తూ ఆహారం తీసుకోవడం. ప్రొద్దున మామూలుగా 8 నుంచి 10 గంటల లోపు అల్పాహారం, టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం 12 నుంచి 2 గంటల లోపు భోజనం, అలాగే సాయంత్రం స్నాక్స్, టీ కానీ, కాఫీ కానీ, పళ్ళు కానీ. నైట్ 8 నుంచి 10 గంటల లోపు, 9 గంటల లోపు భోజనం చేయాలి తప్పనిసరి. ఇలా ఈ విధంగా సమయానుకూలంగా భోజనం చేస్తూ సమయానికి నిద్రించాలి తప్పనిసరిగా. రాత్రి 10 గంటలకు నిద్రించేసి ఉదయం 5 నుంచి 6 మధ్యలో నిద్ర లేవాలి తప్పనిసరి. ఈ రెండిట్లో ఏది దెబ్బతిన్నా బరువు పెరుగుతాం. అలాగే వాకింగ్ కూడా మార్నింగ్ ఒక అరగంట తప్పకుండా నడవాలి, టిఫిన్ చేశాక 10 నిమిషాలు నడవాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, భోజనం అయ్యాక గంటకి నిద్రించాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే బరువు పెరగకుండా, ఊబకాయం రాకుండా సమతులంగా ఉంచుకునే అవకాశం ఉంది, అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. వెరీ నైస్. డాక్టర్ గారు, బరువుని మెయింటైన్ చేసుకోవాలి, అలాగే ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో మీరు వీడియో స్టార్ట్ అవ్వక ముందు చెప్పారు కదా, ఈరోజు మనం మన వ్యూవర్స్కి ఒక మంచి మెడిసిన్ చూపిద్దాము, ఈజీ టు మిక్స్ చేసుకొని వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఈజీ ఉంటుందని చెప్పారు కదా, అదేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ వచ్చేసి వేటెక్స్ అని చెప్పేసి మెడిసిన్ దొరుకుతూ ఉంటుంది. ఈ వేటెక్స్ పౌడర్ ఉదయం సాయంత్రం 1 స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్, టంబ్లర్ ఆఫ్ వాటర్ వేసేసి 1/4 వరకు బాగా మరిగించాలి. ఇట్ మేక్స్ సైజ్ కషాయం, ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ లాగా తయారు చేసేసి అలా వచ్చినటువంటి కషాయాన్ని కాస్త బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తాగాలి. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే షుగర్ లేకుండా అలాగే తాగేసేయచ్చు. అలా ఉదయం ఎంటీ స్టమక్తో, సాయంత్రం కూడా మళ్ళీ ఖాళీ కడుపుతో, అంటే ఈ మందు తీసుకున్నాక 1/2 అవర్కి డిన్నర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తూ ఇందాక పైన చెప్పినటువంటి కాస్త ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ పాటిస్తే వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ వేలాడే పొట్ట ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. స్థూలకాయం, ఊబకాయం, ఒబిసిటీ, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది తీసుకోవడం వల్ల ఏమన్నా పథ్యాలు అలాంటివి ఏమైనా చేయాలా? ఇది తీసుకోవడం వల్ల పథ్యాలు ఉంటాయి, చాలా పథ్యాలు ఉంటాయి. పథ్యాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్,
అలాగే డీప్ ఫ్రైస్, మరీ ముఖ్యంగా డీప్ ఫ్రైస్, మీట్, రెడ్ మీట్ కానీ తినకూడదు. ఇవి తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మానేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒబిసిటీ తగ్గుతుంది. డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆహార నియమాలు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఇది ఇలా పౌడర్స్ చేసుకోవచ్చా? అంటే ఇంట్లోనే మీరు చూపించిన పౌడర్ ఇది ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చా? సొంతంగా చేసుకోవడం అంటే కష్టం, ఎందుకంటే ఒక 10 రకాల ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అందులో గురించి ఉంటుంది, తర్వాత ఉత్తరేణి ఉంటుంది, అలాగే తెల్ల తెగడ ఉంటుంది, ఎస్ట్ మధు ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది. ఇలా సో మెనీ ఇంటిగ్రేషన్స్, ఒక 10 రకాల మూలికలు కలిసి ఉంటాయి కనుక డిఫికల్ట్ టు ప్రిపరేషన్ ఇన్ హౌస్. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. మాకి ఫోన్ చేసినట్లయితే వీ కెన్ సెండ్ టు దెమ్. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి నేరుగా పంపించే అవకాశం ఉంది. సో సింపుల్గా ఆల్రెడీ బరువు తగ్గుతున్న క్రమంలో ఉన్న వాళ్ళు, ఐ మీన్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు వాళ్ళ బరువుని, అంటే కొంతమంది ఏమవుతుందంటే బరువు తగ్గే టైంలో ఈ ఫేస్లో గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా గ్లోని మెయింటైన్ చేస్తూ ఈజీగా వాళ్ళని వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే ఏదన్నా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏదన్నా రెసిపీ కానీ ఏదైనా ఉంటే చెప్పండి. చాలా మంచి ప్రశ్న సార్. ఫస్ట్ ఏంటంటే అసలు చాలామంది చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే బరువు పెరుగుతున్నాం అనగానే ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. ఆహారం తీసుకోవడం అసలు మానేయకూడదు. ఆహారం మానేసినట్లయితే బరువు తగ్గకపోగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల రక్తహీనత సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మూర్ఛలాగా రావడం, తూలి పడిపోవడం, బీపీ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతుంటాయి. ఇండైజెషన్ సమస్యలన్నీ ఎదురవుతాయి. కాబట్టి ఆహారం ఏ పరిస్థితిలో మానేయకూడదు. ఆహారం తీసుకుంటూనే మందులు వాడుతూ బరువుని అదుపులో ఉంచుకోవాలి. దాంతోపాటుగా ఇందాక చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి ఇంట్లో చూసుకో. సో మెనీ రెమెడీస్ ఇంట్లో తయారు చేసుకొని మనం ఇందాక వాడుకోవచ్చు. ఎలా అంటే వాము ఉంటుంది. వామ్ వాటర్ రెడీమేడ్ దొరుకుతుంది, లేదా వాము అని ఇంట్లో ఉంటాయి. ఒక 1 స్పూన్ వాము తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరిగించేసి ఎక్స్ట్రాక్ట్ లాగా అరకప్ అయ్యాక అది అలాగే వడగట్టుకొని కాస్త శర్కర వేసేసుకొని తాగేసేయచ్చు. దీనివల్ల వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఇంకొకటి ఉంటుంది సహజీరా, అంటే మసాలా దినుసులలో ఉంటుంది ఎక్కువగా. సహజీరా ఒక 1/2 గ్రామ్, ఎక్కువ వేయడు, 1/2 గ్రామ్. అలాగే సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క అంటే అందరికి, అది కూడా జస్ట్ పించ్, 1/2 గ్రామ్, జస్ట్ ఇలా 2 చిటికలు వేసి ఆ 2 కలిపి రెండిటి పౌడర్ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించేసి అరకప్ 1/2 కప్ అయ్యాక తాగేసేయాలి. అలా తాగితే కూడా ఈ వెయిట్ రిడ్యూస్ అవుతుంది. వెరీ నైస్. ఓకే, అది చేసుకోలేని వాళ్ళు ఇందాక నేను చెప్పినటువంటి మందు అవసరం అందుబాటులో ఉంటుంది. ఇతరత్ర ఏ సమస్యలైనా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒబేసిటీకి, అలాగే మంచి గృహ చిట్కాలు కూడా వివరించారు. సో ఎవరికైనా కావాలి ఈ వెయిటెక్స్ మెడిసిన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సార్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.